ఈ ప్రపంచంలో గూగుల్ మ్యాప్ ఇవి వాడని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? అంటే మీరు ఒక బైక్ నడపండి లేదా ఒక కార్ నడపండి, ఏమంటాం? మీరు లొకేషన్ పంపించండి, మేము వచ్చేస్తాము. వెంటనే ఏమవుతుంది? గూగుల్లో మీకు డైరెక్షన్ కనిపిస్తుంది. మీరు ఇలా లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్గా వెళ్ళండి, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, మీరు ఇంత సమయంలో ఇక్కడ దాకా వెళ్ళగలరు, సో మీరు వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, నిమిషాలతో సహా గూగుల్ మీకు చెప్తుంది. దీన్నే మనం గూగుల్ మ్యాప్స్ అని చెప్పి చెప్తాం. అంటే గూగుల్ వాడు ఈ ప్రపంచంలో ఎంత గొప్ప సోషల్ సర్వీస్ చేస్తున్నాడు అంటే, మీ చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ అనేది మీకు స్మార్ట్ ఫోన్ అయితే ఇది ఫ్రీయే కదండి, మీరు ఈ సర్వీస్ వాడారని చెప్పి గూగుల్ వాడికి డబ్బులు అయితే పే చేయరు కదా. మరి గూగుల్ వాడు ఇంత సర్వీస్ మీకు ఎందుకు చేస్తాడు? గూగుల్ మ్యాప్స్ చేస్తున్న ఈ మతలబు ఏమిటి? అసలు వాడికి డబ్బు అనేది రానప్పుడు ఇంతలాగా వాడు ఎందుకండి మీకు సర్వీస్ చేయాలి? ఇంతలాగా అసలు మీరు ఆ ఫోన్ పెట్టుకున్నారంటే ఒక కేక్ వాక్ అండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇంటి ముందు తీసుకువెళ్ళి, ఇదేరా నువ్వు ఎతుకుతున్న ఇల్లు, హాయిగా వెళ్ళు, వాళ్ళు లోపలే ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా రేపు వాడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చూడండి, సుందర్ పిచ్చయ్ గారు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ప్రస్తుతం మీరు గూగుల్ మ్యాపే చూస్తున్నారు, అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ని వాడుతున్నారు. రేపు ఈ పరిస్థితి ఏంటంటే, మీ ఫ్రెండ్, అంటే మీరు న్యూయార్క్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ కాలిఫోర్నియాలో ఉన్నాడు, మీరు 6 to 7 అవర్స్లో అక్కడ రీచ్ అవ్వాలి, మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, మీకోసం ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు, విజువల్గా మీరు చూసే వచ్చండి. అలాంటి పరిస్థితి మేము క్రియేట్ చేయబోతున్నాము. అంటే మీ గర్ల్ ఫ్రెండ్, మీ వైఫ్ మీకోసం వెయిట్ చేస్తుంది, ఏ చీర కట్టుకొని ఉంది, అసలు ఎలాంటి నగలు వేసుకొని ఉంది, ఆవిడ ఏ వీధిలో ఎక్కడ నిలబడి ఉంది, మొత్తం మీరు చూస్తారు. చూసి ఉన్నావా, ఇదిగో వచ్చేస్తున్నాను, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, మీరు కితాబు ఇచ్చి మరీ ఆవిడ దగ్గరికి వెళ్తారు. అలాంటి ఒక పరిస్థితి గూగుల్ ఇవాళ ప్రపంచానికి ఇవ్వబోతుంది. ఇదంతా ఏంటండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోకుండా గూగుల్ ఈ పని ఎందుకు చేస్తుంది? మీరు ఒక్కసారి చెప్పండి. ఇందులో చాలా విషయాలండి. అంటే సుందర్ పిచ్చయ్ గారు మాట్లాడుతున్నారు, 20 బిలియన్ కిలోమీటర్స్ ఆఫ్ డైరెక్షన్స్, ప్రతిరోజు 20 బిలియన్ కిలోమీటర్లు అండి. అంటే మీరు వాడతారు, నేను వాడతాము, అమెరికాలో ఒక స్టీవెన్ వాడతాడు, ఒక జార్జ్ వాడతాడు, యూరోప్లో ఇంకొకళ్ళు ఎంతోమంది వాడతారు. ఎంత? 20 బిలియన్ కిలోమీటర్స్ డైరెక్షన్స్ మేము మీకు చూపిస్తున్నాము. ఎందుకురా ఇదంతా చేస్తాం? చాలామంది అడిగారు సుందర్ పిచ్చయ్ని, దీనివల్ల మీకు ఏంటి లాభము అంటే, చూడండి ఫ్రెండ్స్, గూగుల్ ఏ రోజు కూడా వాడి వ్యాపారము ఏమిటని చెప్పి ఎవ్వరికి చెప్పడండి. అంటే 257 బిలియన్ అమెరికన్ డాలర్స్ 2021లో వాళ్ళ రెవెన్యూస్. మీరు ఇది డెప్త్గా వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఫిగర్స్ కనిపిస్తాయి. మామూలుగా గూగుల్కి ఎలా రెవెన్యూ వస్తుంది మీరు ఆలోచించారనుకోండి, మీరు పసిగట్టలేరండి. మామూలుగా గూగుల్ సెర్చ్ కొడతారు, మీకు పలానా పేరు వస్తుంది, పలానా హోటల్ వస్తుంది, లేదా సినిమా థియేటర్ వస్తుంది, షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది, చూసుకుంటారు, డైరెక్షన్స్ అనేవి నోట్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ వస్తున్నారంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సర్వీసు గూగుల్ నాకు ఇవ్వడం వలన వాళ్లకు ఏమిటి లాభము? మీరు ఒకరోజు కూడా ఆలోచించారు. లాభము లేకుండా ఒక అమెరికా కంపెనీ రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టరండి, $1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. అలాంటిది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ గూగుల్ ఇంతలాగా, మీరు ముంబై, చెన్నై లాంటి నగరాల్లో చూసారనుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయండి. గూగుల్ మ్యాప్స్ వాడండి, మీ జీవితం చాలా బాగైపోతుంది, మీరు ఈజీగా మీ డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు, మీ రిలేటివ్స్ని, మీ బంధువులని కలవడం చాలా ఈజీ, గూగుల్ మ్యాప్స్ వాడండి అని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. ఎందుకు చేస్తాడండి? ఆ అడ్వర్టైజ్మెంట్కి వాడు డబ్బులు కట్టాలి కదా. మరి డబ్బులు కట్టి మరి మనల్ని ఎందుకు గూగుల్ మ్యాప్స్ వాడండి అని అంటాడు? అసలు ఇదంతా ట్రిక్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తాడు? వ్యాపారంలో ఉన్నవాళ్ళు మీరు గమనించాలి. నెక్స్ట్ 10 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుంది గూగుల్ వాడిని అడిగితే చెప్తాడు. వాడు తన వ్యాపారాన్ని ఎలా పెంచుకోబోతున్నాము దానికి సంబంధించిన ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైనా, ఏ వ్యాపారి అయినా నెక్స్ట్ 10 years నా వ్యాపారం ఎలా ఎదుగుతుంది ఒక విజన్ పెట్టుకున్నారనుకోండి, దానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఉండే గూగుల్ అండి. ఎంత గొప్పగా ఉంటుందంటే, జస్ట్ నేను చెప్తున్నాను, వాళ్ళ రెవెన్యూస్ ఎలా వస్తాయి అంటే 1000 కోట్లలో సంపాదిస్తారండి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని
వీళ్ళ రెవెన్యూస్ చూసారనుకోండి, ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో, అందుకే ఇండియన్ గవర్నమెంట్ నువ్వు ఎందుకురా ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు అంటే, మేము అమెరికా కంపెనీ నువ్వు మాట్లాడుతున్నావు కానీ వాడే ప్రతి ఒక్క పౌరుడు మా భారతీయుడు కదా, మరి వాడి సర్వీసెస్ నువ్వు కూడా తీసుకుంటున్నావు కదా అంటే, లేదండి మీ వాళ్ళే మా సర్వీసెస్ తీసుకున్నారు, మేము ఫ్రీగా ఇస్తున్నాము కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గూగుల్ యొక్క సర్వీసెస్ ఫ్రీ కదా అంటాడు. నిజంగానే ఇది ఫ్రీయా అంటే అక్కడే ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ ఉందండి. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇప్పుడు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ అనబడే కంపెనీ ఎవరిది అంటే గూగుల్ వాళ్ళదండి. మీరు ఒక ఫోన్ కొంటున్నారు అంటే ఆ ఫోన్ ధర ఉంటుంది చూసారా, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి, అందులో 100% గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ ఫోన్ కొంటున్నారు అన్నప్పుడే ఆండ్రాయిడ్ ద్వారా గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్కి ఆదాయం వెళ్ళిపోతుంది. అంటే వ్యాపారము చేయడానికి ముందే వాడికి లాభాలు అక్కడే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో చూడండి, ఒక్కసారి మీరు చూడండి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్ పేరు టైప్ చేస్తారు, వెంటనే సైడ్లో మీకు ఒక 10 కొత్త రెస్టారెంట్ పేర్లు వస్తాయి. ఇందులో కొన్ని రెస్టారెంట్స్ స్పాన్సర్డ్ అండి. టాప్ 5లో మీకు లొకేషన్తో డైరెక్షన్తో సహా ఒక 5 రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇవి ఏమిటి అంటే వీళ్ళు గూగుల్కి పేమెంట్ చేసి, యాడ్ సెన్స్ అంటారు, యాడ్ సెన్స్కి పేమెంట్ చేసి టాప్ 5లో మా రెస్టారెంట్ పేర్లు పెట్టండి అని చెప్తే వీళ్ళు డబ్బులు తీసుకొని ఆ రెస్టారెంట్ పేర్లు పెడతారు. సో మీరు ఒక రెస్టారెంట్ వెతుకుతారు, పక్కన మీకు 5 రెస్టారెంట్ల పేర్లు కనిపిస్తాయి. అవి కొత్తగా కనిపిస్తాయి, కొత్త అడ్రస్లతో ఉంటాయి. మీరు ఒకవేళ టెంప్ట్ అయ్యారు అనుకోండి, ఆ రెస్టారెంట్ మీద క్లిక్ కొడతారు. సో ఇప్పుడు వాడికి బిజినెస్ వచ్చింది కదా, మీరు మీ స్నేహితులతో వెళ్ళారు, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఈ 10,000 రూపాయలు కూడా రెస్టారెంట్కి వచ్చింది కదా. ఈ విధంగా గూగుల్ వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క పేజీలో కూడా ఈ స్పాన్సర్డ్ వెబ్సైట్స్ను పెడతాడు, ఈ స్పాన్సర్డ్ క్లయింట్స్ని పెట్టుకుంటాడు. కొంతమంది అయితే చూడండి, ఒక కాఫీ షాప్ ఉంది, కాఫీ కప్పు బొమ్మ కనిపిస్తుంది మీకు, మీరు కాబట్టి అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎవరు ఎక్కువ చూడరు. రెడ్ కలర్లో ఇలా ఒక బలూన్లా ఉంటుంది, అందులో మీకు ఒక కాఫీ కప్పు కనిపిస్తుంది. ఏంటి, ఇది ఒక కాఫీ షాప్ అని చెప్పడానికి ఇమీడియట్గా మీరు వెతుకుతారు. ఆహా, ఇది పలానా కాఫీ షాపు, పక్కనే ఇది ఉంది, ఇక్కడ నచ్చకపోతే ఇక్కడికి వెళదాము, మీరు ఇమీడియట్గా స్టడీ చేస్తారు. ఇక మెక్డొనాల్డ్స్ లాంటి వాళ్ళైతే ఏం చేస్తారంటే వాళ్ళ లోగోనే పెట్టేస్తారు. అంటే పలానా మాదాపూర్ వెళ్ళాలి, మాదాపూర్లో పలానా దగ్గర మెక్డొనాల్డ్స్ ఉంది, పలానా దగ్గర టాటా వాళ్ళ షోరూమ్ ఉంది, పలానా దగ్గర మహేంద్ర వాళ్ళ షోరూమ్ ఉంది, మీకు వాళ్ళ లోగోస్తో సహా అక్కడ మ్యాప్లో మీకు ఇలా లోగో కనిపిస్తుంది. సో ఇదంతా ఏమిటి, వీళ్ళందరూ కూడా గూగుల్కి పేమెంట్ చేస్తారండి. గూగుల్ మ్యాప్స్కి వీళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ అమౌంట్. అలాగా మీరు ఒక్క ఇండివిజువల్, నేను 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది ఇలాగ ఈ గూగుల్ మ్యాప్స్ను చూస్తూ ఉంటే అందులో ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటే, లోగోస్ కనిపిస్తూ ఉంటే గూగుల్ వాడి ఆదాయం ఎంత అంటే మీరు ఊహించనే లేరండి. వాడు ఒక శాటిలైట్ కొని మీకు అంతరిక్షంలో విడుదల చేశాడు. దానిని పెట్టుకొని చెప్తున్నాను కదా, మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ ఇంట్లో ఎవరుంటారు, అసలు మీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ బట్టలు వేసుకొని ఉన్నారు, ఎక్కడ నిలబడి ఉన్నారు, మొత్తము కూడా రేపు మేము చెప్పేయగలము. క్లియర్ కట్ సినిమా చూస్తున్నట్టు మేము చెయ్యగలము అని చెప్పి సుందర్ పిచ్చై మొన్న ఈ మీటింగ్లో మాట్లాడుతున్నాడంటే ఇదేనండి గూగుల్ మ్యాప్స్ చేసే మతలబు. మనం ఏమనుకుంటాం, ఫ్రీ సర్వీసెస్ అనుకుంటాం. మనము గూగుల్ మ్యాప్ చూడడం వలన లక్షల కోట్లు ఈ కంపెనీలు గూగుల్ వాళ్ళకి పే చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కంపెనీస్ వీళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని అంటారు. అంటే ఒక స్విగ్గీ అనండి, జొమాటో అనండి, ఊబర్ అనండి, లేదా ఓలా అనండి, వీళ్ళందరూ పూర్తిగా గూగుల్ మీదే ఆధారపడేవాళ్ళండి. వీళ్ళందరూ డైరెక్ట్గా గూగుల్ కంపెనీకి డబ్బులు కట్టి, ఎందుకంటే గూగుల్ లేకపోతే వీళ్ళ వ్యాపారమే లేదు. స్విగ్గీ, జొమాటో వ్యాపారమే చెయ్యలేరు, ఊబరు, ఓలా మీకు వ్యాపారం మూసేయాల్సిందే. సో గూగుల్ మీదే వీళ్ళు ఆధారపడతారు. ఎందుకంటే కారు అనండి, బైక్ అనండి, మీకు క్లియర్గా గూగుల్ మ్యాప్స్ కనిపిస్తాయి. మరి అలాంటి వాళ్ళు ఎన్నెన్ని కంపెనీస్ ప్రపంచ స్థాయిలో చూడండి ఫ్రెండ్స్, ఎన్నెన్ని కంపెనీస్ ఉంటాయి. వీళ్ళందరూ గూగుల్కి ఇలా లక్షల కోట్లు ఇస్తూ ఉంటే వాడు నెక్స్ట్ 5 ఇయర్స్లో
గూగుల్ లేని ప్రపంచము ఉండదు అని చెప్పి సుందర్ పిచ్చై చెప్తున్నారు. గూగుల్ లేకపోతే ఈ ప్రపంచమే లేదండి అనే స్టేజ్కి వాళ్ళు ఇవాళ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ రెడీ వరల్డ్ అంటాం చూసారా, ఆ ఫ్యూచర్ రెడీ వరల్డ్ని ఇవాళ గూగుల్ వాడు క్రియేట్ చేస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ 5 ఇయర్స్లో గూగుల్ లాగే మీరు కూడా ఆలోచించగలరా? ప్రపంచం అంతా కూడా మీ వైపు చూడాలంటే, మీ వ్యాపారం అద్భుతంగా ఎదగాలి అంటే మీరు ఎలాంటి స్ట్రాటజీని వర్క్ చేస్తే మీరు కూడా వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. చాలా చాలా పెద్ద విషయము, కానీ మీరు డెప్త్గా ఆలోచించగలిగితే మీ వ్యాపారంలో కూడా దీనికి సంబంధించిన సొల్యూషన్ ఉంటుంది. దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.